అది మగవాళ్ల పండుగ. పూజల నుంచి పొంగళ్ల వరకు అంతా మగవారే చేయాలి. ఆడవాళ్లకు ఆలయంలో ప్రవేశం లేదు. ఆవరణం బయట నుంచే దండం పెట్టుకోవడం ఆనవాయితీ. అన్నమయ్య పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఈ వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో వింత ఆచారాన్ని పాటిస్తారు. ప్రతి సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం తిప్పాయపాలెంలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారు కూడా సంక్రాంతికి పండుగకు వచ్చి పొంగళ్ల ఆచారాన్ని పాటిస్తారు. ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండదు. పొంగల ప్రసాదంలో ఆడవారి ప్రమేయం ఏమీ ఉండకూడదు. గ్రామంలోని పురుషులు తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి స్వామివారికి పొంగళ్ల ప్రసాదాలు తయారీ కోసం ఆలయానికి వెళ్తారు. పొయ్యి వెలిగించి స్వయంగా పొంగళ్లు తయారు చేస్తారు. మగవారు చేసిన ఈ ప్రసాదాలను ఆడవారు తినకూడదు. సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా పొంగళ్ళు తీసుకురావాలి. పొంగళ్ళు మగవారే వండాలి. నైవేద్యం కూడా మగవారే తినాలి. ఆడవాళ్ళకి ఆలయం లోపలికి ప్రవేశం లేదు. ఈ విధంగా కొన్ని నియమాలు సూచించి అతడు కనుమరుగైపోయాడు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. ఈ విధంగా చేయడం వల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు భావించి అప్పటి నుంచి ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. విశేషంగా పొంగళ్ళు నిర్వహిస్తారు. ఈ పొంగళ్ళు వచ్చేసి కేవలం మగవాళ్ళే చేస్తారన్నమాట. ఇది పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. స్త్రీలకు ఇక్కడ ప్రవేశం లేదు. మగవారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం. సంక్రాంతి పండుగ రోజు ముందు వచ్చే ఆదివారం రోజున విశేషమైన భక్త జనాభా ఇక్కడంతా కూడా తిరుపతి, కడప, దూర ప్రాంతం నుంచి కూడా వచ్చేసి సంజీవరాయ స్వామి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ఇక్కడ వచ్చేసి భక్తులకు మంచి నమ్మకం, విశ్వాసం అన్నమాట. అందరి కోరికలు తీర్చేటువంటి సంజీవరాయ స్వామిని అందరూ కూడా భక్తిపూర్వకంగా చాలా విశేషంగా ఆ స్వామి మనము కోరుకున్నటువంటి వరాలను ఇస్తూ కోరికలు తీరుస్తూ వస్తున్నారు. ఇది చాలా ఏళ్ల నుంచి కూడా పురాతనంగా మనకు ఈ సంజీవరాయ స్వామి పొంగళ్ళ కార్యక్రమం చాలా వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. శ్రీ స్వామివారికి పూలదండలు, బెల్లము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి వాటితోనే ఇక్కడ పొంగలు జరుగుతాయి. ఈ ప్రసాదాన్ని మగవారే తింటారు, లేడీస్ తినకూడదు. కారణం ఏమంటే పూర్వకాలంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ స్థాపించినప్పుడు కొన్ని నియమ నిష్టలను పెట్టడం జరిగింది. ఆయన గ్రామంలో కరువు కాటకాలతో నిండి ఉన్న ఈ గ్రామానికి వచ్చి ఒక పెద్ద రాయిని తీసుకురమ్మని దాని మీద బీజాచరణను లిఖించి ఆయన కొన్ని సూచనలను చేయడం జరిగింది. అవి ఏమంటే అంటుముట్టు లేనటువంటి ఈ గ్రామంలో నేను పెట్టేటువంటి అద్దల్లో ఎవరు కూడా లోపలికి రాకూడదని పెద్ద పెద్ద రాళ్ళు, మనుషులు ఎత్తలేనటువంటి రాళ్ళను తెచ్చి దానికి ఒక హద్దు ఏర్పరచడం జరిగింది. ఆ హద్దు ఏర్పరచడం వలన ఆయన చెప్పిన ప్రకారము అప్పుడు పూర్వకాలంలో కలరా, జేడ్యము అటువంటి జబ్బులతో గ్రామాలే ఎత్తిపోతూ ఉండేటువంటి రోజుల్లో ఆయన చెప్పినటువంటి నియమాలు 4 దివెనల్లో ఇక్కడ ఒక మామిడి ఆకులు కట్టి మీరు 101 బిందెలు స్నానం చేసి ఊర్లో భజన చేస్తే మీ ఊర్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు, మీరు సౌమ్యంగా ఉంటారని చెప్పడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఏదైనా ఒక అనుమానం వస్తే అలాంటి కార్యక్రమం. శతాబ్దాల క్రితం తిప్పాయిపల్లి గ్రామంలో కరువు కాటకాలు తాండవించాయి. ప్రజలు జబ్బులతో విలవిలలాడిపోయారు. పాడి పంటలు లేక పశువులు చనిపోయాయి. గ్రామానికి వచ్చిన ఓ సాధువు కొన్ని నియమాలు పాటించాలని సూచించాడు. ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించి మగవాళ్లు మాత్రమే స్వామివారికి పొంగళ్లు నైవేద్యంగా సమర్పించాలని ఉపదేశించాడు. ఆంజనేయ స్వామి పుట్టశిలపై బీజాక్షరాలు రాసి సాధువు మాయమైపోయారట. గ్రామస్తులు ఆంజనేయ స్వామిని తమకు ఉపదేశం ఇచ్చారని నమ్మని ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం పొంగళ్లు నైవేద్యం సమర్పించడం ఆచారంగా కొనసాగిస్తున్నారు. ఆంజనేయ స్వామిని సంజీవరాయ కొలుస్తూ తమ భక్తిభావాన్ని చాటుతున్నారు.